భగత్ సింగ్ రాజగురు సుఖదేవుల 94వ వర్ధంతి సందర్భంగా విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో దేశ పరిస్థితులు, యువకుల పాత్ర, ఈ దేశంలో విద్య కాషాయీకరణలో నిమగ్నమై కేంద్ర ప్రభుత్వం అనేక చట్టాలను తీసుకొస్తున్నటువంటి తరుణంలో ఈ 10 ఏళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం గౌరీ లంకేష్, దబోల్కర్, పన్సారి లాంటి అనేక మంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి వేముల రోహిత్ వరకు 10 ఏళ్ల కాలంలో వాళ్ళు చేయాలనుకున్నటువంటి హత్యలు పకడ్బందీగా విహెచ్పి, ఆర్ఎస్ఎస్ లేదా కేంద్ర ప్రభుత్వ కనుసన్నాలలో వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఆ 10 ఏళ్లలో గడిచిన 10 ఏళ్లలో వాళ్ళు సంపూర్ణంగా విజయవంతమయ్యారు. ఆ 10 ఏళ్లలో తీసుకొచ్చినటువంటి 370 ఆర్టికల్ కావచ్చు, లేదా ఈ దేశంలో ఉన్నటువంటి దేశభక్తులు, దేశద్రోహులు అనేటువంటి అనేక అంశాల్లో ప్రజల మధ్య వైరుధ్యాలను తీసుకొని కమ్యూనిస్టులను, అంబేద్కరిస్టులను ప్రజల నుంచి వేరు చేసుకొని మనల్ని ఈ దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నటువంటి రాజ్యం కొనసాగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో భగత్ సింగ్ స్ఫూర్తితో మనమంతా రేపు భవిష్యత్తులో క్షేత్రస్థాయిగా హిందూ మతం అనేటువంటి సంస్కృతి ఈ దేశంలో మన ఇంట్లోనే, మన ఆచారాల్లోనే, మన సంస్కృతిలోనే, మన ఇళ్లలో వస్తున్నటువంటి యువకులు, యువతుల్లోనే ఈరోజు వాడు భావజాలాన్ని చొప్పిస్తా ఉన్నాడు. ఈరోజు 50 ఏళ్ల భారత తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమాన్ని మన తెలంగాణలో చెప్పుకుంటున్నటువంటి ఈ రాష్ట్రంలో బలమైనటువంటి వామపక్ష భావజాలం కలిగినటువంటి ఈ రాష్ట్రంలో మన ఇళ్లలోనే ఈ హిందూ మతం యొక్క భావజాలం నేటి తరం పైన వస్తూ ఉన్నది. దాన్ని అడ్డుకట్ట వేసుకోవడం కోసం మనమే మన ఇళ్ల నుంచి హిందూ మతం యొక్క జై శ్రీరామ్ నినాదం కావచ్చు, లేదా కాషాయీకరణ పేరుతో వస్తున్నటువంటి సంస్కృతిని కావచ్చు, మనం తిప్పికొట్టకపోతే రేపు భవిష్యత్తులో మనం ఈ రాజ్యం యొక్క నిర్బంధానికి లేదా హింసకు మనమంతా బలి కావాల్సినటువంటి అవసరం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి రేపు భవిష్యత్తులో భగత్ సింగ్, రాజగురు సుఖదేవుల యొక్క స్ఫూర్తితో మనమంతా యూనిట్గా ఉద్యమాలు నిర్మించుకోవడం కోసం మన ముందు కర్తవ్యంగా భావిస్తూ ముగిస్తా ఉన్నా.